ముందు భాగంలో రామయ్య ఇంకా రంగయ్య పథకం ప్రకారం భైరవ ఒక దుర్మార్గుడని గ్రామ ప్రజలను నమ్మించారు. దాంతో గ్రామ ప్రజలు భైరవని ఇంకా అతని భార్యని కొట్టి చిత్రవధ చేశారు. ఆ దెబ్బలకు భైరవ భార్య చనిపోయింది. దాంతో భైరవ చనిపోయే ముందు తన ఇంట్లోకి వెళ్ళి ఏదో చేసి చనిపోతాడు. దాంతో చనిపోయిన భైరవ ఆత్మలాగా తిరిగి వచ్చి రంగయ్యని చంపేశాడు. ఇప్పుడు రామయ్యని చంపాలని చూస్తున్నాడు. కానీ రామయ్య గుడిలో దాక్కుంటాడు. రామయ్యకి ఏమవబోతుందో తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు మన ఛానల్కి కొత్తవారైతే మన వేవ్ బ్రేకర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథలోకి వెళ్తే, రామయ్య అఘోరాతో అసలు భైరవ ఎలా పంచతత్వ శక్తిని ప్రయోగించాడు అని అడుగుతాడు. దానికి అఘోర, భైరవ చనిపోయే ముందు తన భార్య శవమైనప్పటికీ తన కడుపులో ఉన్న పిండం చిత్రంగా బ్రతికే ఉంది. అప్పుడు భైరవ ఆ పిండాన్ని చావుకి అర్పించి దాని ద్వారా తనకి లభించిన శక్తిని చనిపోయే ముందు తన మంత్రశక్తితో వశం చేసుకొని చనిపోతాడు. అలా ఆ శక్తి భైరవ ఆత్మని అనంతలోకానికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. అలా కొన్ని రోజులకి ఆ పంచతత్వ శక్తి భైరవ ఆత్మతో పూర్తిగా లీనమయ్యి ఒక మహాప్రళయంలా మారి మీ మీద పగ కోసం వచ్చింది అని చెప్తాడు. దానికి రామయ్య, ఇప్పుడు నన్ను కాపాడే మార్గమే లేదా అని అడుగుతాడు. అప్పుడు అఘోర, ఉంది, ఒకే ఒక మార్గం ఉంది. అది భైరవ రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళు మాత్రమే భైరవని ఆపగలరు అని చెప్తాడు. భైరవ రక్తం ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. దానికి రామయ్య, భైరవకి ఒక కొడుకు ఉన్నాడు, కానీ వాడు ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. ఇంకా ఆలోచిస్తూ ఉండగా ఇందిర గుర్తుకొస్తుంది. అప్పుడు రామయ్య, భైరవకి ఒక చెల్లి ఉంది అని చెప్తాడు. దానికి ఆ అఘోర, ఇప్పుడు ఆ అమ్మాయే నీ పాలిట దేవత, వెళ్ళి తనని బ్రతిమాలుకో, తనే నిన్ను ఈ సమస్య నుంచి బయటికి తీసుకొస్తుంది అని చెప్తాడు. అప్పుడు రామయ్య, ఎలా? నేను ఈ గుడిని వదిలిపెట్టి బయటికి వెళ్తే వెంటనే చనిపోతాను కదా అని అడుగుతాడు. అప్పుడు అఘోర ఒక కంకణం రామయ్య చేతికి కట్టి, ఇది నీ చేతికి ఉన్నంత వరకు భైరవ యొక్క శక్తి నిన్నేం చేయలేదు అని చెప్తాడు. ఇంకా వెంటనే రామయ్య గుడి నుంచి బయటికి వస్తాడు. అది పసిగట్టిన భైరవ రామయ్య దగ్గరికి వస్తాడు, కానీ ఏమీ చేయలేకపోతాడు. ఇందిరాని కలిసి భైరవ గురించి చెప్తాడు. అప్పుడు ఇందిర, అసలు మా అన్న చేసిన తప్పేంటి, అసలు ఏం జరిగిందో మొత్తం చెప్తేనే నేను మీకు సహాయం చేస్తా అని చెప్తుంది. దానికి రామయ్య, మేమేమీ చేయలేదు, మీ అన్న చనిపోవడానికి మా కుటుంబమే కారణమని మా మీద పగ సాధిస్తున్నాడు అని చెప్తాడు. అది విన్న ఇందిర, రామయ్య చెప్పేది అంత అబద్ధమని తెలిసి కూడా ఒక్కసారి వాళ్ళ అన్నని కలిసి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని రామయ్యకి సహాయం చేస్తా అని చెప్తుంది. వెంటనే రామయ్య, ఇందిర ఇంకా ఇందిరా భర్త శివయ్య ముగ్గురు కలిసి కుందాల గ్రామానికి చేరుకుంటారు. ఇందిరా కూడా మంత్రగత్తె, ఒక సాసరర్. ఇంకా భైరవ, గజ, ఇందిరా ముగ్గురులో ఇందిరానే చాలా బలవంతురాలు. కానీ ఆ మంత్రాలు యూజ్ చేయడం తనకి ఇష్టం లేక చిన్నప్పటి నుంచి అవి యూజ్ చేయకుండా పెరుగుతుంది. ఇంకా భైరవ, గజ వాళ్ళ మంత్రశక్తులని వైద్యానికి ఉపయోగిస్తారు. అయితే ఊర్లోకి రాగానే ఇందిర ఒక విపరీతమైన శక్తిని అనుభూతి చెందుతుంది. ఆ శక్తి ఇంకెవరిదో కాదు, భైరవ ప్రయోగించిన పంచతత్వ ప్రయోగం. దీనిని ఆపాలి అంటే భైరవని ఒక ఇంట్లో ఎటూ పోనివ్వకుండా ఒక 30 నిమిషాల పాటు బంధించాలి. అప్పుడు బయట నుండి భైరవ రక్తమైన ఇందిర మంత్రప్రయోగం చెయ్యాలి. కానీ 30 నిమిషాలు భైరవని ఆ ఇంట్లో బంధించి దాన్ని ఎదుర్కోవడానికి ఎవరూ సాహసం చేయరు. అప్పుడు ఇందిరా భర్త అయిన శివయ్య, నేను చేస్తా ఇందిరా అని చెప్తాడు. దానికి ఇందిర, వద్దండి, ఇది మీ సమస్య కాదు, నాది ఇంకా ఈ ఊరి సమస్య. ఇందులో మీరు తలదూర్చి మీకేమైనా అవుతే నన్ను నేను క్షమించుకోలేను. అయినా ఈ ప్రయోగం పనిచేస్తుందో లేదో కూడా తెలియదు. ఒకవేళ పని చేయకపోతే ఇక్కడ ఎవరూ ప్రాణాలతో బయటపడరు. అప్పుడు మన ఇద్దరికీ జరగరాంది ఏదైనా జరిగితే మన కొడుకు అనాథ అయిపోతాడు అని చెప్తుంది. దానికి శివయ్య, నువ్వు చెప్పేది నాకు అర్థమైంది, కానీ నీ సమస్య ఏదైనా సరే అది నా సమస్య కూడా. ఇంకా నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది. ఇక్కడ ఎవరూ నిన్ను నమ్మి ఆ ఇంట్లోకి పోరు, ఎవరో ఒకరు లోపలికి పోతేనే ఇది ముందుకు సాగుతుంది. అందుకే నీ పైన నమ్మకం ఉన్న ఏకైక వ్యక్తిని నేను, నీ మీద నీకు నమ్మకం ఉంచు అని చెప్తాడు. దానికి ఇందిర శివయ్యని చూస్తూ ఏడుస్తూ సంతోషిస్తుంది.
తరువాత ఇందిర శివయ్యకి ఒక రక్ష కట్టి, నా నుంచి నీకు ఈ రక్ష శక్తినిస్తుంది. దీని శక్తి ఈ మంత్రప్రయోగం చేసిన తరువాత 30 నిమిషాల పాటు ఉంటుంది. నువ్వు భైరవని ఆ 30 నిమిషాల పాటు ఎదుర్కోవాలి అని చెప్తుంది. దానికి శివయ్య సరే అని చెప్తాడు. ఇంకా రంగం సిద్ధమవుతుంది. అందరూ భైరవ ఇంటికి బయలుదేరతారు. భైరవ ఇంటి దగ్గరికి చేరుకోగానే ఇందిర ఆ ఇంటిని చూస్తూ తెలియకుండానే ఏడుస్తుంది. కానీ శివయ్య ఇందిరాకి ధైర్యం చెప్తాడు. అప్పుడు ఇందిర రామయ్యతో, మీరు కూడా మా ఆయనతో లోపలికి వెళ్ళి మీ చేతికి ఉన్న కంకణం తీసేయండి అని చెప్తుంది. దానికి రామయ్య, ఏంటి కంకణం తీసేయాలా? నిన్ను నమ్మి నేను కంకణం తీసేయాలా? ఆ భైరవ నుంచి నన్ను కాపాడేది ఈ శక్తి ఒకటే. ఇప్పుడు అది తీసేస్తే నేను బ్రతుకుతాను అనడానికి ఏంటి గ్యారెంటీ అని అడుగుతాడు. దానికి ఇందిర, మీరు లోపలికి వెళ్ళి ఆ రక్ష తీసేస్తేనే మిమ్మల్ని చంపడానికి భైరవ ఇంట్లోకి వస్తాడు. అప్పుడు మా ఆయన శివయ్య దాన్ని ఎదుర్కొంటాడు. భైరవ రాగానే మీరు ఆ ఇంట్లో నుంచి బయటికి రావచ్చు అని చెప్తుంది. అయినా సరే నేను ఈ రక్ష తీయను అని రామయ్య చెప్తాడు. దానికి ఇందిర, మీ ఇష్టం, భైరవ ఇక్కడికి రాకపోతే నేనేమీ చేయలేను. అయినా రక్ష కట్టిన అఘోరా మీకు చెప్పలేదా? ఆ రక్ష కట్టినప్పటి నుంచి కేవలం 48 గంటలు మాత్రమే పనిచేస్తుందని. ఇప్పటికీ 36 గంటలు అయిపోయాయి. మీరిప్పుడు నేను చెప్పినట్టు చేయకపోతే ఇంకో 12 గంటల్లో ఎలాగైనా చనిపోతారు అని చెప్తుంది. దానికి రామయ్య షాక్ అయ్యి ఇంకా చేసేది ఏమీ లేక శివయ్యతో ఇంట్లోకి వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇంకా ఇందిర శివయ్యకి ఒక మంత్రించిన కట్టెని ఇచ్చి జాగ్రత్త అని చెప్తుంది. దానికి శివయ్య, ఈ సమస్య నుంచి బయటపడిన తర్వాత నీకు ఒక విషయం చెప్తా అని చెప్పి లోపలికి వెళ్తాడు. అలా శివయ్య ఇంకా రామయ్య ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇందిర ఇంటి బయట సిద్ధంగా ఉంటుంది. అప్పుడు ఇందిర సైగ మేరకు రామయ్య తన చేతికి ఉన్న రక్షని విప్పేస్తాడు. అది విప్పిన వెంటనే ఒక శక్తి ఆ ఇంటిని కమ్మేసింది. నల్లని మేఘాలు కమ్ముకున్నాయి. అప్పటికప్పుడే చీకటి కమ్మేసింది. ఇంతలో శివయ్య ఇంకా రామయ్య ముందు భైరవ ఒక ఆత్మరూపంలో వచ్చాడు. అప్పుడు ఇందిర బయట నుంచి ఒక రక్షని ఆ ఇంటి చుట్టూ ఏర్పాటు చేస్తుంది. ఇంకా భైరవ రామయ్యని చూసి సంతోషించి, ఇప్పుడు ఎక్కడికి పోతావురా? నన్ను నా కుటుంబాన్ని సర్వనాశనం చేశావు, నిన్ను ఎలా వదిలేస్తాను అని చెప్పి రామయ్య మీదకి దాడి చేయడానికి వస్తాడు. అప్పుడు శివయ్య ఇందిర ఇచ్చిన మంత్రించిన కర్రతో భైరవని కొడతాడు. దానికి భైరవ ఎగిరి దూరంగా పడతాడు. రామయ్య ముందు శివయ్య అడ్డుగా నిల్చొని, బావా, మీకు ఈ రామయ్యకి ఈ ఊరికి ఉన్న సమస్య ఏంటో నాకు తెలియదు, కానీ ఇందిర రామయ్యని కాపాడమని చెప్పింది, కాబట్టి నేను ఈ రామయ్యని చంపనివ్వను అని చెప్తాడు. దానికి భైరవ శివయ్యతో, బావా, మీకు ఈ గొడవకి అసలు ఏమీ సంబంధం లేదు. వీళ్ళందరూ కలిసి నా తమ్ముణ్ణి ఇంకా నా భార్యని దారుణంగా చంపేశారు. వాళ్ళు ఏం పాపం చేశారు అని అలా చంపారు? వాళ్ళ చావుకి ముఖ్య కారణం ఈ రామయ్యే అని చెప్తాడు. ఆ మాటలకి శివయ్య, అసలు ఏం జరిగింది బావా అని అడుగుతాడు. అప్పుడు భైరవ జరిగింది మొత్తం శివయ్యతో చెప్తాడు. అయితే శివయ్య ఇంకా ఇందిర రక్షతో అనుసంధానం అయ్యారు. కాబట్టి శివయ్య వినే ప్రతి ఒక్క పదం ఇందిర కూడా వింటుంది. అదంతా విన్న ఇందిర ఈ ఊరు జనం చేసిన దానికి విపరీతమైన కోపం వస్తుంది. రామయ్యని చంపడమే సరైనది అని అనుకుంటుంది. ఇంకా భైరవ, నాకు జరిగిన అన్యాయానికి కారణం ఈ రామయ్య ఇంకా ఈ ఊరు జనం, ఒక్కరిని కూడా ప్రాణాలతో వదలను, అందరినీ చంపేస్తాను అని చెప్తాడు. దానికి శివయ్య, లేదు, రామయ్యని చంపడానికి నీ దగ్గర ఒక కారణం ఉంది. కానీ ఊరు జనం రామయ్య ఇంకా ఊరి పెద్దలు చెప్పిన వాటిని నమ్మి నీకు అన్యాయం చేశారు. వాళ్ళకి నిజం తెలీదు, కాబట్టే నీకు ద్రోహం చేశారు. నువ్వు వాళ్ళకి నిజం తెలియజేసి వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకి చూపించాలి. కానీ అందరినీ చంపుతావా అని అడుగుతాడు. ఇంతలో రామయ్య బయటికి వెళ్ళిపోతాడు. అప్పటికి 25 నిమిషాలు గడుస్తాయి. ఇందిర యొక్క మంత్రశక్తి ప్రభావం భైరవకి తెలుస్తుంది. అప్పుడు భైరవ శివయ్యతో, మీరు ఏం చెయ్యాలి అనుకుంటున్నారో నాకు తెలుసు, కానీ అది జరగదు, మర్యాదగా అడ్డు తప్పుకో బావా అని చెప్తాడు. దానికి శివయ్య, లేదు బావా, నేను నిన్ను ఎదిరిస్తా అని చెప్తాడు. ఆ మాటలకి భైరవ శివయ్య మీద దాడి చేస్తాడు. అలా శివయ్య ఇంకా భైరవ ఏకదాటిగా కొట్టుకుంటూనే ఉంటారు. శివయ్యకి తగిలే ప్రతి గాయం ఇందిరాకి తెలుస్తుంది. ఇంతలో 29 నిమిషాలు గడుస్తాయి. ఇందిర శివయ్య చేతికి కట్టిన రక్ష యొక్క శక్తి తగ్గిపోతుంది. భైరవ ముందు శివయ్య నిలబడలేకపోతున్నాడు. ఇంకా భైరవ శివయ్యని గట్టిగా కొట్టడానికి వచ్చినప్పుడు
ఒక్కసారిగా ఒక శక్తి భైరవని శివయ్యని దూరం చేస్తుంది. అది ఇందిరా శక్తి. భైరవని విజయవంతంగా 30 నిమిషాలు ఇంట్లో బంధించగలిగారు కాబట్టి ఈ పంచతత్వ ప్రయోగాన్ని ఎదిరించే శక్తి ఇప్పుడు ఇందిరా దగ్గర ఉంది. ఇందిర అదే శక్తితో భైరవని శివయ్యని వేరు చేసి శివయ్యని ఇంట్లో నుంచి బయటకి తీసుకువస్తుంది. ఇంకా ఇందిర చిన్నగా భైరవ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, అన్నయ్య నన్ను క్షమించు, నీకు అన్యాయం జరిగిన సమయంలో నీకు తోడుగా నేను లేను అని చెప్తుంది. దానికి భైరవ చెల్లెలు ఇందిరాని చూడగానే ఏడుస్తూ ఉంటాడు. ఇలా మీకు దూరం అయినందుకు నాకు బాధగా ఉంది, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఆపి తప్పు చేస్తున్నావు. నీ వదిన గంగమ్మకి ఇంకా గజాకి నాకు ఇంత అన్యాయం చేసిన ఈ ఊరిని ఇంకా రామయ్యని వదిలే ప్రసక్తే లేదు అని చెప్తాడు. దానికి ఇందిర నేను అలా జరగనివ్వను, కానీ నీకు ఒక సహాయం చేస్తా అని చెప్పి వెనక్కి తిరిగి కోపంగా శివయ్యని చూస్తుంది. అప్పుడు శివయ్య వెంటనే రామయ్యని కొట్టి అక్కడికి తీసుకువస్తాడు. అది చూసి ఇందిర రామయ్యతో, అసలు మా అన్న భైరవ చనిపోయిన రోజు ఏం జరిగిందో అందరికీ చెప్పు. భైరవ నిజంగానే తప్పు చేశాడా? ఆ కుట్ర వెనకాల ఏం జరిగిందో చెప్పు, లేదంటే భైరవని నేను ఇప్పుడే వదిలేస్తా అని చెప్తుంది. దానికి రామయ్య భయంతో, వద్దు నేను చెప్పేస్తా అని చిన్నగా ఇందిరా దగ్గరికి వచ్చి తన చెవిలో, నాకు తెలిసే నిన్ను నమ్మి నా ప్రాణాలు పణంగా పెట్టలేను అని, అందుకే నువ్వు ఇక్కడికి రాగానే నా మనుషుల్ని నీ ఇంటికి పంపి నీ కొడుకుని ఇంకా నీ కుటుంబాన్ని బంధించమని చెప్పా. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ప్రాణాలతో బయటికి వెళ్ళకపోతే నీ కుటుంబంలో ఎవరూ మిగిలి ఉండరు అని చెప్తాడు. దానికి ఇందిర భయపడుతూ, నువ్వు రాక్షసుడివిరా అని కోపంగా చెప్తుంది. అది నాకు తెలుసు, ఇంక ఇప్పుడు ఈ ఊరి జనాన్ని ఎలా మాయ చేస్తానో చూడు అని రామయ్య ఊరి జనానికి భైరవ మీద ఇంకా అతని కుటుంబం మీద లేనిపోని నిందలు వేసి ఈ ఊరిని నాశనం చేయడానికే భైరవ వాళ్ళు వచ్చారు, ఇంకా భైరవ భార్యని కూడా దూషిస్తాడు. దానికి ఊరి జనానికి భైరవ్ మీద ఇంకా కోపం తెప్పిస్తాడు. అది చూసి ఇందిర, నేను తప్పు చేశా, చనిపోయాక కూడా తన అన్నకి ప్రశాంతత లేకుండా చేస్తున్నా అని అనుకుంటుంది. ఇంకా ఊరి జనాలు తన కుటుంబాన్ని ద్వేషిస్తూ తిడుతూ ఉంటారు. అవన్నీ విన్న భైరవ కోపంతో రగిలిపోతాడు. ఇప్పటి వరకు ఊరి జనం కేవలం భైరవ తప్పు చేశాడు, దానికి ప్రతిఫలంగా అందరినీ చంపేశారు అన్నట్టు ఉండేది. కానీ ఇప్పుడు భైరవ భార్య మీద నిందలు మోపి తను ఒక వేశ్య అని ముద్ర వేస్తారు. ఇలా చనిపోయిన తన భార్య మీద నిందలు అబండాలు రావడానికి కారణమైన ఇందిర మీద కోపం పెరిగిపోతుంది. అప్పుడు కోపం కట్టెలు తెంచుకున్న భైరవ గట్టిగా గజ అని అరుస్తూ ఉంటాడు. దానికి ఇంకొక శక్తి నేరుగా వాళ్ళు ఉన్న ప్రదేశానికి వస్తుంది. అది గజ ఆత్మ. భైరవ పంచతత్వ ప్రయోగం చెయ్యగానే తాను చేసిన మొదటి పని రంగయ్యని చంపి గజ శవాన్ని ఎక్కడ పాతిపెట్టాడో తెలుసుకొని గజ ఆత్మకి శక్తిని ప్రసాదిస్తాడు. అలా గజ భైరవ ఇద్దరూ కలిసి పగ సాధిద్దామని అనుకుంటారు. గజ రావడం గమనించిన ఇందిర ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే పంచతత్వ ప్రయోగాన్ని ఆపే సమయంలో ఇంకా వేరే దుష్టశక్తి మీద మంత్రప్రయోగం చేస్తే ఆ దుష్టశక్తి తట్టుకోలేక అంతరించిపోతుంది. కానీ దానికి మోక్షం లభించదు. ఎన్ని శతాబ్దాలు గడిచినా మనశ్శాంతి లభించదు. ఇప్పుడు ఇందిర గజ ఆత్మని ఆపాలి అని చూస్తే గజ అనంత లోకాల్లోకి వెళ్ళలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు గజ కూడా అక్కడికి వచ్చి ఊరి జనం మీద విరుచుకుపడుతున్నాడు. తన అన్న వదిన మీద దుర్భాషలాడిన ప్రతి ఒక్కరిని వేటాడి వెంటాడి చంపుతూ ఉంటాడు. ఇందిరాకి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఊరి జనాన్ని రామయ్యని కాపాడడానికి భైరవని అంతం చేద్దామని అనుకుంటుంది. అది గమనించిన గజ వెంటనే ఇందిరా మీద దాడి చేయడానికి వస్తాడు. అప్పుడు శివయ్య అడ్డుపడి ఇందిరా ఇచ్చిన మాయాకర్రతో గజాని కొడతాడు. శివయ్య గజ ముఖాముఖి కొట్టుకుంటారు. ఇందిర ఏమో భైరవని ఆపాలి, ఇంకా పంచతత్వ ప్రయోగాన్ని నిర్వీర్యం చేయాలి అని అనుకుంటుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ మొదలయ్యి 1 గంట అవుతుంది. ఇందిర 1 నెల కిందట తన కొడుక్కి జన్మనిస్తుంది. కాబట్టి ఇందిర భైరవ శక్తిని ఎక్కువసేపు ఆపలేకపోతుంది. ఇంకా తను నీరసించిపోతూ ఉంటుంది. అది గమనించిన శివయ్య ఇందిరాకి సహాయం చేద్దామని వస్తాడు. అది పసిగట్టిన గజ ఆలోచించకుండా తన అన్నైన భైరవని కాపాడడం కోసం ఇందిరా మీద దాడి చేస్తాడు. ఆ దాడి ఇందిరాకి బలంగా తాకుతుంది. ఇందిర ఆత్మరక్షణ కోసం గజ మీద దాడి తెలియకుండానే చేస్తుంది.
పంచతత్వ ప్రయోగం శక్తి భైరవ నుంచి ఇందిరాకి, ఇందిరా నుంచి గజ మీద ప్రభావం చూపిస్తుంది. వెంటనే గజ ఆత్మ హఠాత్తుగా మాయమైపోతుంది. అది ఎటుపోయిందో కూడా తెలియదు. అది చూసి భైరవ ఆత్మ రోధిస్తుంది. ఎందుకంటే ఏ ఆత్మ అయినా చివరికి అనంతలోకాలకి వెళ్ళాలి. అది ప్రకృతి ధర్మం. అప్పుడే ఆత్మకి మోక్షం లభిస్తుంది, పునర్జన్మించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఇందిరా దాడితో గజ ఆత్మకి ఎన్ని సంవత్సరాలు గడిచినా మోక్షం లభించదు. అప్పుడు భైరవ తన తమ్ముడికి ఇంకెప్పటికీ మోక్షం దొరకదు అని, దానికి కారణం ఇందిరా అని కోపంతో రగిలిపోతాడు. ఆ కోపం భైరవ కళ్ళను కమ్మేసింది. ఇందిరా తన రక్తమని కూడా మర్చిపోయి దీనంతటికీ కారణం ఇందిరా అని ఇందిరా మీద దాడి చేస్తాడు. భైరవ కోపానికి ఇందిర నిలవలేకపోతుంది, శక్తిహీనం అవుతుంది. ఏం చేయాలో అర్థం కాదు. భైరవుని ఇంకా తప్పులు చేయకుండా ఆపాలి, దానికి భైరవుని అంతం చేయాలి అని అనుకుంటుంది. కానీ భైరవుని అంతం చేసే అంత శక్తి తన దగ్గర లేదు. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉండగా, ఇప్పటికైతే భైరవుని ఇక్కడ బంధిద్దాం. సరైన సమయంలో సరైన వ్యక్తి ఈ భైరవుని మళ్ళీ ఎదుర్కొంటాడు అని అనుకొని తన దగ్గర ఉన్న పూర్తి శక్తిని చేకూర్చి భైరవుని తన ఇంట్లోనే బంధిస్తుంది. ఒకవేళ భైరవ ఆత్మ ఆ ఇంట్లో నుంచి విముక్తి చెందితే బయట ప్రపంచానికి వెళ్ళనివ్వకుండా ఆ ఊరి చుట్టూ ఒక రక్షని ఏర్పాటు చేస్తుంది. అది చూసిన భైరవకి ఇందిరా మీద విపరీతమైన కోపం వస్తుంది. అప్పుడు ఏనాటికైనా నీ కుటుంబాన్ని నేను సర్వనాశనం చేస్తా, అదే నా శపథం అని భైరవ ఇందిరాని చూస్తూ అరుస్తూ ఇంట్లో బందీగా ఉండిపోతాడు. ఇంకా ఇందిర తన శక్తికి మించి పోరాడడంతో ఆ రోజు సాయంత్రానికి చనిపోతుంది. ప్రస్తుతం 2024. ఈ విషయాలన్నీ జానకి బామ్మ నాకు, శశికి ఇంకా రాజుకి చెప్తుంది. అంటే భైరవ మా నానమ్మ వంశమైన నా మీద పగ తీర్చుకోవడానికి చూస్తున్నాడా అని అడుగుతాడు. దానికి జానకి బామ్మ అవును, ఈ విషయాలన్నీ మీ తాతకి తెలుసు కదా, అయినా కూడా నిన్ను ఈ ఊరికి ఎలా పంపించాడు అని అడుగుతుంది. దానికి నేను ఇక్కడికి వచ్చే ముందు తాతకి చెప్పలేదు, అందుకే తాత నన్ను ఆపే ప్రయత్నం చేయలేదు అని చెప్పాడు. ఇంకిప్పుడు జరిగిపోయిన దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ఈ ఊరు నుంచి బయటికి పోవాలి అంటే అది భైరవుని అంతం చేశాకే. అప్పుడే నాకు ఇంకో విషయం గుర్తుకు వస్తుంది. భైరవుని బయటికి రాకుండా 2 అడ్డులు పెట్టింది మా బామ్మ. ఒకటి భైరవ ఇల్లు, ఇంకోటి ఈ ఊరు. మరి భైరవ శక్తి ఇంట్లో నుంచి బయటకి వచ్చి ఊరు జనాన్ని ఎలా చంపగలుగుతున్నాడు అని అడిగాను. దానికి జానకి బామ్మ సరిగ్గా 25 సంవత్సరాల క్రితం భైరవ మొదటి వలయం అయిన తన ఇంట్లో నుంచి విడుదలయ్యాడు. దానికి కారణం మీ నాన్న కృష్ణ. నువ్వు జన్మించిన వెంటనే కృష్ణని ఎవరో చంపేసి తన రక్తాన్ని ఈ ఊర్లో ఉన్న భైరవ ఆత్మకి ఇచ్చాడు. దాని సహాయంతో భైరవ మొదటి మలయాన్ని అంటే తన ఇంటి చుట్టూ ఉన్న రక్షని నిర్వీర్యం చేశాడు. ఇప్పుడు కూడా ఈ ఊరు చుట్టూ ఉన్న వలయాన్ని నిర్వీర్యం చేయడానికి భైరవకి నీ చావు కావాలి అని జానకి చెప్తుంది. దానికి నేను 1 నిమిషం అని చెప్పి మా అమ్మ నాన్నలు ఒక యాక్సిడెంట్లో చనిపోయారు, వాళ్ళని ఎవరూ చంపలేదు అని చెప్పాను. దానికి జానకి బామ్మ అది మీ తాత నీకు చెప్పిన కథ, కానీ మీ నాన్నని ఎవరో చంపేశారు. ఆ ప్లేస్లోనే మీ అమ్మని కూడా చంపేశారు. తరువాత యాక్సిడెంట్ అని కవర్ చేశారు. ఈ విషయం నీకు తెలియకూడదని మీ తాత నీకు అలా చెప్పాడు అని నాతో చెప్పింది. అదంతా విన్నా నేను ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు. మా అమ్మ నాన్నని చంపేశారా అని అనుకున్నా. అప్పుడు శశి నన్ను ఓదార్చింది. నేను వెంటనే బామ్మని ఇవన్నీ మీకు ఎలా తెలుసు అని అడిగాను. దానికి జానకి బామ్మ ఈ ఊళ్ళో జరిగే ప్రతి విషయాన్ని మీ తాతకి తెలియజేశాను. అలానే మీ తాత మీ కుటుంబంలో జరిగే ప్రతి సంఘటనలను నాకు తెలియజేశాడు అని చెప్తుంది. అప్పుడు నేను సరే మీరు చెప్పిందే నిజమని అనుకుందాం. మా నాన్నని ఎవరు చంపారు, బయట ప్రపంచంలో భైరవికి సహాయం ఎవరు చేసి ఉంటారు అని అడిగాను. దానికి జానకి బామ్మ అది నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా బయట ప్రపంచంలో ఎవరో భైరవికి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఖచ్చితంగా నీకు తెలిసిన వారే అని చెప్తుంది. అప్పుడు నేను ఇంకొక ప్రశ్న వేశాను, ఎందుకు భైరవ మిమ్మల్ని చంపలేదు అని అడిగాను. దానికి జానకి ఈ ఊర్లో కేవలం నేను ఒక్కదాన్నే బయటికి వెళ్ళి లోపలికి రాగలను. దానికి కారణం భైరవ నన్ను కాపాడాలి అని ఆ రోజు మా ఇంటికి వచ్చి చనిపోయాడు.
ఈ బామ్మనే ఊరు పెద్ద రంగయ్య కూతురు. ఇందిర ప్రాణ స్నేహితురాలు. ఎందుకో ఏమో నన్ను చంపకుండా శిక్షిస్తున్నాడు అని చెప్తుంది. అప్పుడు నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అని జానకి బామ్మని అడిగాను. అప్పుడే ఒక్కసారిగా ఒక గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు, ఇప్పటి వరకు నిన్ను బ్రతకనిచ్చింది ఈ విషయాలన్నీ నీకు తెలియాలి అని. ఇప్పుడు దా, వచ్చి నన్ను కలువు అని నా పక్కన ఉన్న శశిని, రాజుని ఏదో శక్తి లాక్కొని పోయినట్టు అక్కడి నుండి తీసుకుపోయింది. నేను వాళ్ళని తరుముకుంటూ పరిగెట్టా. కానీ వాళ్ళని ఆ శక్తి భైరవ ఇంట్లోకి లాక్కెళ్ళిపోతుంది. అప్పుడు జానకి, వద్దు, నువ్వు ఆ ఇంట్లోకి వెళ్ళకూడదు, వెళ్తే నువ్వు చనిపోతావు అని చెప్తుంది. దానికి నేను, లేదు బామ్మ, నేను వెళ్ళాలి. ఈ ఊరికి భైరవకి గొడవలతో నాకు సంబంధం ఉంది. కానీ శశిరాజులు అమాయకులు, వాళ్ళని కాపాడుతా అని మాటిచ్చా. నేను లోపలికి వెళ్ళి వాళ్ళని కాపాడుతా, నన్ను ఆపాలి అన్న ప్రయత్నం చేయకండి అని నేను ఆ ఇంట్లోకి వెళ్ళా. మొత్తం చీకటి. నేను ఎంతసేపు నడిచినా మళ్ళీ మళ్ళీ అదే ప్లేస్కి తిరిగి వస్తున్నా. అప్పుడే భైరవ నా ముందు ప్రత్యక్షమై నన్ను బలంగా కొట్టాడు. దానికి నేను ఎగిరి వేరే గదిలో పడిపోయా. అక్కడ శశి గాయాలతో ఉంటుంది. అప్పుడు నేను శశి దగ్గరికి వెళ్ళి, నీకేం కాలేదు కదా అని అడిగాను. దానికి శశి, రాజ్ రాజ్ అని భయపడుతూ చెప్తుంది. అప్పుడు నేను, రాజ్కి ఏమైంది అని అడిగాను. అప్పుడే వెనకాల నుండి ఒక వాయిస్ నాకు వినిపించింది. ఆ వాయిస్ రాజ్దే. అది చూసి రాజ్తో, నీకేం కాలేదు కదా అని అడిగాను. దానికి రాజ్, సారీ రోహన్, నాకు వేరే మార్గం దొరకలేదు అని చెప్తాడు. అది విని నాకేమీ అర్థం కాలేదు. అసలు ఏం మాట్లాడుతున్నావు అని అడిగాను. దానికి రాజ్, అసలు నువ్వు ఈ ఊరికి రావడానికి కారణం నేను, మా నాన్న. రాజ్ ఎవరు, ఎందుకని రోహన్ని ఈ ఊరికి రప్పించేలా చేశాడు, రాజ్కి భైరవకి ఏం సంబంధం, ఇంకా రాజ్ వాళ్ళ నాన్న ఎవరు తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.